నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. సాతులూరు గ్రామంలో ఘనంగా జరిగిన చారిత్రాత్మక రెడ్డి పేరంటాళ్లమ్మ తల్లి ప్రతిష్ఠా మహోత్సవం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి ప్రత్తిపాటి. ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు, విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన మాజీ మంత్రి ప్రత్తిపాటి. ఈ నెల 19న విజయవాడలో జరగనున్న అగ్రిగోల్డ్ బాధితుల కన్నీటి పాదయాత్ర జయప్రదం చేయాలని కోరిన సిపిఐ పట్టణ కార్యదర్శి పేలూరు రామారావు. గాడ్స్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన స్వాతంత్ర సమరయోధుడు కుసుమ ధర్మన్న 126వ జయంతి కార్యక్రమం, నివాళులర్పించిన పలువురు ప్రముఖులు. భవిష్యత్ గురించి ఆలోచన లేని, రాబోయే పరిణామాలను ముందు చూపుతో గ్రహించలేని అనాలోచన పరులు, అజ్ఞానులే చంద్రబాబు విజన్పై విమర్శలు చేస్తారని, గతంలో చంద్రబాబు విజన్ 2020 లక్ష్యాలను, ఇప్పుడు స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రధాన ఉద్దేశాలను అలాంటి వారే తప్పుపడుతున్నారే తప్ప ప్రజలు కాదని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. అసెంబ్లీలో సోమవారం స్వర్ణాంధ్ర విజన్ 2047పై జరిగిన స్వల్పకాలిక చర్చలో మాజీ మంత్రి ప్రత్తిపాటి మాట్లాడారు. విజన్ 2047 చంద్రబాబు ఆలోచన, దూరదృష్టి మాత్రమే కాదు, భావితరాల భవిష్యత్తును నిర్ణయించే యాక్షన్ ప్లాన్. దీని ముఖ్య ఉద్దేశం తలసరి ఆదాయం పెంపు. ప్రస్తుతం 2.68 లక్షలుగా ఉన్న తలసరి ఆదాయాన్ని 2047 నాటికి 34 లక్షల వరకు పెంచడం. ఈ వాస్తవాన్ని ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారని ఆయన అంటున్నారు. అధ్యక్ష 22% పర్యాటక రంగం మీద వస్తూ ఉంది. మనకు కూడా అధ్యక్ష టూరిజం ప్లేసెస్ ఉన్నాయి, టెంపుల్ టూరిజం ఉంది, చరిత్రాత్మకమైనటువంటివి ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చిన అధ్యక్ష వీటి మీద దృష్టి ఎక్కువగా ఉంటుంది. దాన్ని మనం ప్రోత్సహించి కనుక తీసుకెళ్ళినట్టయితే 2047కి మనం కూడా ఎక్కువ పర్యాటక రంగం మీద ఆదాయాన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం అధ్యక్ష. అదేవిధంగా గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ హబ్గా కూడా తయారు చేసేటువంటి దాంట్లో మన నాయకుడి యొక్క ఆలోచనలు ఈ రాష్ట్రానికి ఉపయోగపడతాయని కూడా నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యమైనది అధ్యక్ష లైఫ్ స్పాన్ 70 ఏళ్ళు ఉంది. 29 నాటికి 77 ఇయర్స్ ఉండాలని, అదేవిధంగా 2047కి 85 ఇయర్స్ తీసుకెళ్లాలని అధ్యక్ష. ఆనాడు కుటుంబ నియంత్రణ 2 కన్నా వద్దన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈనాడు దాన్ని కొంత సరళించి మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలనేటువంటిది, జనాభా తగ్గుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారి ఆలోచనలు కూడా అమల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని కూడా నేను మీ ద్వారా తెలియజేస్తూ అధ్యక్ష 2047 ఈరోజు కొంతమంది 2047 కాదు 5 ఏళ్ల గురించి ఆలోచించమంటున్నారు. 5 ఏళ్ల గురించి ఆలోచించాలి అధ్యక్ష, 2047 గురించి ఆలోచించాలి, భవిష్యత్తు గురించి ఆలోచించేటువంటి పరిస్థితి ఉండాలని మీ ద్వారా తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలు, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు వికసిత్ భారత్ ఏ విధంగా కోరుకుంటున్నారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వం ఉండాలని ఏ విధంగానైతే చెప్పారు అధ్యక్ష. నేను మళ్ళా కూడా చెప్తున్నాను, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఆలోచన ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వం ఉంటే అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా ముందుకెళ్తుందని ఒకటే చెప్పారు స్పష్టంగా. ప్రజల కోసం, రాష్ట్రం కోసం కూటమి ప్రభుత్వం 15 ఏళ్ళు ఉన్నారు. దాన్ని ఈరోజు ప్రజలు చాలా ధైర్యంగా ఉన్నారు అధ్యక్ష. ఆ విధంగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో వికసిత్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో సాధ్యమని నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. రెడ్డి పేరంటాళ్లమ్మ తల్లి నాగలింగేశ్వర స్వామి శ్రీచక్ర మహామేరుపు శిఖర కలశ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం 3 రోజులుగా ఘనంగా నిర్వహించిన గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులకు పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నారని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. రెడ్డి పేరంటాళ్లమ్మ తల్లి చాలా మహిమగల తల్లి అని, కోరిన కోరికలు తీర్చే మహాశక్తి స్వరూపిణిగా ఆ తల్లిని పూజించడం మన అదృష్టమని ఆయన చెప్పారు. చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు పేరంటాళ్లమ్మ తల్లికి పూజలు, మొక్కులు చెల్లించుకోవడానికి భారీగా సంఖ్యలో తల్లి రావడం మంచి విషయమన్నారు. సోమవారం ఆయన నాదెళ్ల మండలం సాతులూరు గ్రామంలో రెడ్డి పేరంటాళ్లమ్మ తల్లి నాగలింగేశ్వర స్వామి కలశ ప్రతిష్ట ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామస్తులంతా ఐక్యతతో ప్రతిష్టా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం నిజంగా మెచ్చుకోవాల్సిన అంశమన్నారు. అనంతరం మహాన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ,
జివాజీ మదన్ మోహన్, వీరాంజనేయులు, గ్రామ నాయకులు, గుడి కమిటీ తరపున సభ్యులున్నారు. ప్రభుత్వాలకు విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టే వర్లీ పొగాకు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని, వారికి అండగా నిలిచి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉందని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో బర్లీ రైతుల సమస్యల్ని ఆయన సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. బర్లీ పొగాకు రైతుల ఆందోళనపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తక్షణమే దృష్టి పెట్టాలని కోరారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ప్రధానంగా వాణిజ్య పంటగా సాగవుతున్న బర్లీ పొగాకు సరైన ధర లేక ఈ సంవత్సరం రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. గత సంవత్సరం అడుగాకు క్వింటాలు 10,000కు కొంటే ఈ ఏడాది 4 నుంచి 5,000 వరకు మించి ధర లేదని, కంపెనీలు బాండ్ ఇచ్చినా పొగాకు కొనుగోళ్లు మందంగానే ఉన్నాయన్నారు. ఎకరాకు 30 నుంచి 40,000 వరకు ముందస్తు కౌళ్లు చెల్లించి బర్లీ పొగాకు వేసిన రైతుల పరిస్థితి మరీ దారుణంగా తయారైందని ప్రత్తిపాటి తెలిపారు. అప్పుల పాలైన వారి వేదనను ప్రభుత్వం ఆలకించి వారికి తగిన న్యాయం చేయాలని ప్రత్తిపాటి కోరారు. ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు దృష్టి పెట్టవలసినటువంటి అంశం వర్జీనియా పొగాకు, బర్లీ వేసినటువంటి రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. ఈ ప్రశ్నకు సంబంధం లేకపోయినా వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకురావాల్సినటువంటిది బర్లీ వేసిన రైతులు గత 2-3 సంవత్సరాలుగా బర్లీ వేసి రేటు ఉన్నందున బర్లీ పొగాకు ఎక్కువగా వేయటం జరిగింది అధ్యక్ష. కానీ కొనుగోలు చేసేటువంటి వాళ్ళు లేక ధర బాగా తగ్గిపోయి 4-5 వేల రూపాయలు పడిపోయినందువలన బర్లీ వేసిన రైతులు కౌలుకు 30,000-40,000 రూపాయలకు తీసుకొని బాగా ఇబ్బందుల్లో ఉన్నారు. అందుకనే మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే గతంలో బాగా డిమాండ్ ఉంది కాబట్టి వేశారు అధ్యక్ష. దీనివలన అధ్యక్ష 12,006 కోట్ల రూపాయలు ఎగుమతులు కూడా అవుతున్నాయి అధ్యక్ష. వర్జీనియా పొగాకు కానీ బర్లీ పొగాకు కానీ 12,006 కోట్ల రూపాయలకు 23-24 సంవత్సరంలో ఎగుమతులు కూడా జరిగినాయి అధ్యక్ష. ఈ బర్లీ పొగాకుని విదేశీ సిగరెట్లలో కూడా ఎక్కువ వాడటం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా క్యాన్సర్ లాంటివి ఉన్నాయనేటువంటిది నిషేధించాలనేటువంటిది ఉంది కానీ అధ్యక్ష ప్రభుత్వం పొగాకు పంటను ఇంతవరకు నిషేధించబడలేదు అధ్యక్ష. దానివల్ల రెండవది అధ్యక్ష, దీని మీద ఎక్సైజ్ ఆదాయం కూడా 72,788 కోట్లు వచ్చింది అధ్యక్ష. 22-23 సంవత్సరంలో 72,788 కోట్లు ఎక్సైజ్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది అధ్యక్ష. విదేశీ మార్గ ద్రవ్యం కూడా ఎక్కువ వస్తా ఉంది అధ్యక్ష. బోర్డు గుంటూరులోనే ఉంది అధ్యక్ష. బోర్డు మాత్రం ఈ బర్లీ రైతులను పట్టించుకోవటం లేదు. బేరన్ పొగాక్కి, దొర పొగాక్కి, వర్జీనియాకి లిమిటెడ్గా పర్మిషన్స్ ఇస్తున్నారు అధ్యక్ష. కానీ ధరను నిలబెట్టేటువంటి దాంట్లో ప్రయత్నం చేయటం లేదు. కాబట్టి బోర్డు, కంపెనీలు రైతులను పట్టించుకోవడం లేదు. వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ పొగాకు కంపెనీల వాళ్ళని, టొబాకో బోర్డు వాళ్ళని పిలిచి, బోర్డు పరిధిలో లేకపోయిన అధ్యక్ష, ఎందుకంటే నేను ఇంత సీరియస్ ఇష్యూ, రైతులు చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. దీని మీద సీరియస్ గా దృష్టి పెట్టాలని, బర్లీ రైతులను ఆదుకోవాలని మీ ద్వారా గౌరవ వ్యవసాయ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. చిలకలూరిపేట నియోజకవర్గ వ్యాప్తంగా 10th క్లాస్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సోమవారం శుభాకాంక్షలు తెలిపారు. వారు సాధించిన జ్ఞానం, చేసిన కృషి ఈ పరీక్షల్లో మంచి ఫలితాలు అందించాలన్నారు. ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలన్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రశాంతంగా పరీక్ష పూర్తి చేయాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఏపీలో 10వ తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. చిలకలూరిపేట పట్టణంలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు తరలివచ్చారు. అనంతరం వారి ఎగ్జామ్ హాల్ రూల్ నంబర్లను స్కూల్స్ బయట అంటించిన పేపర్లో చూసుకొని లోపలికి వెళ్లారు. విద్యార్థుల పేరెంట్స్, టీచర్స్ ఎగ్జామ్ హాల్ సెంటర్ వద్ద వారిని వదిలిపెట్టి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇక పరీక్షలు రాసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత బస్సుల్లో విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. చిలకలూరిపేట పట్టణంలోని ఆర్వీఎస్ సివిఎస్ హై స్కూల్లోని 10వ తరగతి పరీక్ష కేంద్రంలో సోమవారం పల్నాడు జిల్లా స్క్వాడ్ అధికారులు తనిఖీ చేశారు.
పరీక్షా కేంద్రంలోని తరగతి గదుల్లోకి వెళ్లి పరీక్ష రాస్తున్న విద్యార్థులను పరిశీలించారు. విద్యార్థులు పరీక్షలు రాస్తున్న తీరు చూసి స్క్వాడ్ బృందం సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం వారు పట్టణంలోని వివిధ స్కూల్స్లో తనిఖీ చేశారు. ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తుందని, ఎన్టీఆర్ వైద్య సేవల కింద భవిష్యత్తులో 25 లక్షల ఆరోగ్య బీమాను ముఖ్యమంత్రి చంద్రబాబు అందుబాటులోకి తీసుకురావడమే అందుకు నిదర్శనమని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. నాదెళ్ల మండలంలోని గణపవనంలో ప్రగతి నారీ శక్తి సంస్థ ఆధ్వర్యంలో కాటూరు మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం ప్రత్తిపాటి మాట్లాడారు. ప్రభుత్వం అందించే ఆరోగ్య బీమాతో పాటు సీఎంఆర్ఎఫ్ సాయం కూడా ప్రజల ఆరోగ్యానికి బాసటగా నిలుస్తుందని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం గ్రామాల్లో ఉచితంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న కాటూరి వైద్య కళాశాల యాజమాన్యానికి అభినందనలు తెలిపిన ప్రత్తిపాటి ప్రజలు ఇటువంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అత్యాధునిక పరికరాలతో కూడిన వైద్య పరీక్షల మొబైల్ ల్యాబ్ను స్వయంగా పరిశీలించిన ప్రత్తిపాటి అన్ని రకాల పరీక్షలకు సంబంధించిన సామాగ్రి పరికరాలతో మొబైల్ ల్యాబ్ను తయారు చేశారని కూడా కళాశాల వైద్యుల్ని మెచ్చుకున్నారు. అన్ని రకాల వైద్య పరీక్షలతో పాటు నాణ్యమైన మందులు, ఉచిత వైద్య సేవల్ని అందుబాటులో ఉంచడాన్ని ఆయన స్వాగతించారు. ప్రముఖ వైద్య సంస్థలు, పేరు మోసిన వైద్యులు సామాజిక బాధ్యతతో ప్రజలందరికీ నాణ్యమైన వైద్య సేవల్ని అందించేందుకు ముందుకు రావాలని సందర్భంగా ప్రత్తిపాటి పిలుపునిచ్చారు. సంపాదించడం అందరూ చేస్తారని, దేవుడిచ్చే సొమ్ములో కొంత భాగాన్నైనా పేదల కోసం వినియోగించడం అనేది కొందరికే సాధ్యమవుతుందన్నారు. అందరం పైకి ఆరోగ్యంగానే ఉన్నట్టు కనిపిస్తామని, శరీరంలో ఎక్కడ ఏ సమస్య ఉందో తెలియాలంటే వైద్య పరీక్షలతోనే సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గంగా శ్రీనివాసరావు, గ్రామ నాయకులు వల్లెటి హిమవంతరావు, పొట్లూరి దేవి, పెండాల శ్రీను, శేషయ్య, పొట్లూరి సుందూరి, హరిబాబు, కాటూరి మెడికల్ వైద్య బృందం పాల్గొన్నారు. గుంటూరు జిల్లా అమరావతి మండలం వెంకటపాలెంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీనివాస కళ్యాణానికి ముఖ్య అతిథులుగా గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు పాల్గొన్నారు. అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఆంధ్ర పితామహుడు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 124వ జయంతిని పురస్కరించుకొని వాసవి క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత పట్టణంలోని చిన్నరథం సెంటర్ నుండి ర్యాలీగా పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు క్లబ్ సభ్యులు చేరుకొని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం చేసిన త్యాగాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ అయితా వెంకట ప్రసాద్, సెక్రటరీ కొత్తమాసు పూర్ణచంద్రరావు, ట్రెజరర్ శనగలపల్లి వెంకటేశ్వరరావు, వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ కొలిశెట్టి శివసుబ్రహ్మణ్యం, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. జ్ఞానేశ్వరి అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ గాడ్స్ ఆధ్వర్యంలో సోమవారం ఆ సంస్థ కార్యాలయంలో తొలి దళిత కవి, స్వాతంత్ర సమర యోధుడు, సామాజిక చైతన్య స్ఫూర్తి కుసుమ ధర్మన్న 126వ జయంతి కార్యక్రమం జరిగింది. ప్రముఖ సాహితీ విమర్శకులు డాక్టర్ పివి సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కుసుమ ధర్మన్న అనేక దళిత ఉద్ధరణ రచనలు చేశారని, మాకొద్దు ఈ నల్లదొరతనం అంటూ ఆనాటి స్వదేశీయుల మీదనే తిరుగుబాటు చేసిన ధైర్యశాలి ధర్మన్న అన్నారు. దళిత జాతి అభ్యున్నతి కోసం అనేక రచనలు చేసిన తొలితరం దళిత కవి అని, తరువాత తరాల వారికి స్ఫూర్తిగా నిలిచారని డాక్టర్ పివి సుబ్బారావు కొనియాడారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షులు గేరా యాకోబు, కార్యదర్శి పునుగుపాటి బుల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో 1900 సంవత్సరం మార్చి 17వ తేదీన జన్మించారు. ఆయన 126వ జయంతి సందర్భంగా ఆ మహాకవిని సంస్మరించుకోవడం మన కర్తవ్యం. ఆయన పైన కందుకూరి వీరేశలింగం, గురజాడ, అంబేద్కర్ల ప్రభావం చాలా గాఢంగా ఉన్నది. ఆయన రాసినటువంటి కావ్యాలు హరిజన శతకం మొట్టమొదటిసారిగా రాసినటువంటి కవ్యాలు. మా కొద్ది నల్లదొరతనం అని ప్రత్యేకించి వెలుగెత్తి చాటినటువంటి మహాకవి. అంతకుముందు మా కొద్ది తెల్లదొరతనం అని గరిమెళ్ళ సత్యనారాయణ బ్రిటిష్ వాళ్ళని నిరసిస్తూ నినాదాలు ఇస్తే మనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడాను వీళ్ళు ఈ దళితులను వీళ్ళను వాళ్ళని ఇంకా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారన్న ఆ పురుషంతో ఆవేదనతో మా కొద్ది నల్లదొరతనం అని
के लिए निराश। ఈ నెల 19న విజయవాడలో జరిగే అగ్రిగోల్డ్ బాధితుల కన్నీటి పాదయాత్రను జయప్రదం చేయాలని సిపిఐ పట్టణ కార్యదర్శి పేలూరు రామారావు కోరారు. సోమవారం పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్రిగోల్డ్ ఆర్థిక మోసాలకు పాల్పడిన 10 ఏళ్లు 9 నెలల గడిచిన బాధితులకు న్యాయం చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యారని ఆరోపించారు. గత ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకుండా అలసత్వం వహిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మాజీ ఏరియా కార్యదర్శి నాగభైరు సుబ్రహ్మ, తన్నీరు వెంకటేశ్వర్లు, ఆరాధ్యుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.